హాయ్ వియస్, వెల్కమ్ టు మార్కెట్ మ్యాడీ. నిన్న మనకు ఫ్రైడే రోజే మనకి కొత్త సిరీస్ స్టార్ట్ అయింది, F&O సిరీస్. సో మొన్నేమో ఫ్రైడే రోజు డౌన్లో క్లోజ్ అయింది. సో రేపు ఎలా ఉంటుంది అనేది మనకి వీడియోలో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసే ట్రై చేస్తాను. యాక్చువల్లీ మన టీసీఆర్ దీని ప్రకారం అది టీసీఆర్ ఫస్ట్లో అండ్ సెకండ్లో మధ్యలో ఉంది. అంటే 24 ఇక్కడ టీసీఆర్ చార్ట్ ఇస్తున్నాను, మీరు చూడండి. 24,782 అండ్ 24,645 ఈ రెండింటి మధ్యలో క్లోజ్ అయింది నిఫ్టీ, అంటే 24,750. రేపు మార్నింగ్ బై ఎనీ ఛాన్స్ కానీ అది కానీ 24,782 కానీ క్రాస్ అయితే అది స్ట్రైట్ అవే 24,920కి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంది. అది వాచ్ చేసుకోండి. ఒకవేళ బై ఎనీ ఛాన్స్ మార్నింగే ఓపెన్ అయ్యి 24,782 అది కానీ క్రాస్ కాలేక బ్రేక్ కానీ అయితే కిందకు వచ్చి 24,645 టచ్ అయ్యి అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకోండి. ఈ రెండింటి మధ్యలో మనకి ఇంకొక లెవెల్ ఉంది 24,709. ఆ 24,709కి గత వారం రోజుల నుంచి చాలాసార్లు అక్కడికి వస్తున్నది. 25,000కి వెళ్ళింది. ఇక్కడ ఎప్పటికి 2-3 టైమ్స్ అది మనకి 24,709కి వస్తున్నది. 25,000కి వెళ్ళింది, 2 టైమ్స్ వెళ్ళింది. మళ్ళీ థర్డ్ టైం రేపు ఏమైనా కిందకి వెళ్ళిన అక్కడి నుంచి బౌన్స్ అవుతుందా లేదా ఓపెనింగ్గా కొంచెం పైగా 24,782 నుంచి పైకి వెళ్ళే అవకాశం ఉంటుందా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. రేపు ఎక్కడ ఓపెనింగ్ అవుతుందా అనేది మెయిన్ చూసుకొని, ఓపెన్ క్రాస్ అవుతుందా బ్రేక్ అవుతుందా అనేది ఒకసారి దాన్ని చూసుకొని ట్రేడ్ డెసిషన్స్ తీసుకోండి. మీరు మన సబ్స్క్రైబర్స్ అయితే మీరు వరి అవ్వాల్సిన అవసరమే లేదు. మీరు టీసీఆర్ చార్ట్ ఏదైతే ఉందో దీన్ని ఓపెన్ పెట్టుకోండి. దీంట్లో మీకు ఇంట్రాడే ప్లస్ టీసీఆర్ రెండు తెలుస్తుంటాయి కాబట్టి మీరు డైరెక్ట్గా ట్రేడ్ డెసిషన్స్ ఏమన్నా సరే తీసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 782 దగ్గర ఓపెన్ కానీ బ్రేక్ అవుతున్నది అనుకోండి, సో మీరు హ్యాపీగా సెల్ చేసుకోవచ్చు. లేదా 782 దగ్గర ఓపెన్ కానీ క్రాస్ అవుతున్నది అనుకోండి, అప్పుడు కూడా మీరు హ్యాపీగా బై చేసుకోవచ్చు. ఎలా అయినా సరే మీకు గైడెన్స్ దీంట్లో దొరుకుతుంది కాబట్టి మీరు దాన్ని డైరెక్ట్గా మీరు దీన్ని చూసి ఫాలో అవ్వండి. సేమ్ ఈజ్ అ కేస్ బ్యాంక్ నిఫ్టీ కూడా మీకు అలానే ఉంటుంది. బ్యాంక్ నిఫ్టీ టీసీఆర్ చార్ట్ తీసుకుంటే మీకు 54,535 ఈజ్ బ్యాంక్ నిఫ్టీ టీసీఆర్. అది ఇప్పుడు దాని పైన ఉంది మన 55,840 దగ్గర అక్కడే క్లోజ్ అయింది. 749 దగ్గర క్లోజ్ అయింది. 813 మన హై జరిగింది. సో రేపు కానీ బై ఎనీ ఛాన్స్ 840 కన్నా పైన కానీ ఓపెన్ అయితే అది 56,000 వరకు వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. 56,146 అక్కడ వరకు వెళ్తుందేమో, అది ఒకసారి చెక్ చేసుకోండి. లేదా ఓపెనింగ్ 55,840 దగ్గర ఓపెన్ అయ్యి అది కానీ బ్రేక్ కానీ అయితే మళ్ళీ టీసీఆర్ దగ్గరకు వస్తుందేమో అనేది కూడా ఒకసారి రేపు చెక్ చేసుకోండి. ఇది జనరల్గా మన ఈ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించింది. రేపు ఎలా ఉంటుంది, నెక్స్ట్ వీక్ ఎలా ఉండబోతుంది అనే దానికి సంబంధించింది. ఇప్పుడు ఎఫ్ఐఆర్ డేటా ఒకసారి చెక్ చేసుకుందాం. యాక్చువల్లీ మనం ఎఫ్ఐఆర్ డేటా క్యాష్ సంబంధించిన ఆల్రెడీ నిన్న పెట్టిన వీడియోలో పెట్టాను, మళ్ళీ పెట్టడం రిపీట్ అవుతుందని పెట్టడం లేదు. ఓన్లీ ఫ్యూచర్స్ ఇస్తున్నాను. ఇక్కడ చూడండి, మీకు ఫ్యూచర్స్ ఎఫ్ఐఎస్ మీకు చాలా తక్కువ 17,975 కాంట్రాక్ట్స్ ఎఫ్ఐఎస్ బై చేశారు. 23,696 కాంట్రాక్ట్స్ వాళ్ళు సెల్ చేశారు. సో నెట్ 5,721 కాంట్రాక్ట్స్ వాళ్ళు సెల్లింగ్లో ఉన్నారు. మైనస్ అంటే సెల్లింగ్. సో డిఐఎస్ మీకు 344 కాంట్రాక్ట్స్ మాత్రమే బై చేశారు. 1606 కాంట్రాక్ట్స్ సెల్ చేసి ఉన్నారు. 1262 కాంట్రాక్ట్స్ వాళ్ళు నెట్ సెల్లింగ్లో ఉన్నారు. సో రీటైలర్స్ అంటే కామన్ ట్రేడర్స్ వాళ్ళు 74,064 కాంట్రాక్ట్స్ బై చేశారు. 70,166 కాంట్రాక్ట్స్ వాళ్ళు సెల్ చేసి ఉన్నారు. 3898 కాంట్రాక్ట్స్ వాళ్ళు బై చేస్తున్నారు నెట్. సో బ్రోకర్స్ మీకు 39,329 కాంట్రాక్ట్స్ వాళ్ళు బై చేస్తున్నారు. 36,244 కాంట్రాక్ట్స్ సెల్ చేస్తున్నారు. వాళ్ళు నెట్ సెల్లింగ్లో ఉన్నారు, నెట్ బయింగ్లో ఉన్నారు. వాళ్ళు బ్రోకర్స్ నెట్ బయింగ్లో ఉన్నారు. సో దిస్ ఇస్ వాట్ అబౌట్ ఎఫ్ఐఆర్ డేటా సంబంధించింది. ఇంకా యుఎస్ మార్కెట్ సంబంధించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ నేను ఒక వీడియో పెట్టాను, ఈసారి షార్ట్ వీడియో కింద పెట్టినాను యుఎస్ మార్కెట్ సంబంధించి. దాన్ని చూసుకోండి మీరు, దాంట్లో క్లియర్గా అర్థమవుతుంటుంది, మీకు ఈజీగా ఐడియా కూడా వస్తుంటుంది మార్కెట్స్ ఎలా ఉంటుందని. సో యుఎస్ మార్కెట్స్ ఆల్రెడీ అప్పర్ ఎండ్కి మూవ్ అయ్యేదని ట్రై చేస్తున్నాయి. 42,872 డౌ జోన్స్, 19,700 మన నాస్డాక్ అండ్ 5940 S&P 500 ఇది మూవ్ అయ్యేదని ట్రై చేస్తున్నాయి. అది ఒకసారి చెక్ చేసుకోండి. రేపు వాచ్ చేయాల్సిన లెవెల్ ఆల్రెడీ 24,782, 24,920 ఆల్రెడీ ఇందాక చెప్పాను కదా. లాస్ట్ మన దీంట్లో మన టెలిగ్రామ్ ఛానల్లో ఎవరికైతే ఏ స్టాక్కి ట్రెండ్ అయినా సరే కావాలనుకుంటే నేను మార్నింగ్ రైల్వేస్ పెట్టాను, వ్యాగన్ స్టాక్స్ పెట్టాను, తర్వాత అదాని స్టాక్స్ పెట్టినాను కదా. ఆ విధంగా మన దగ్గర అన్ని డేటా టోటలీ ఉంటుంది. ఆ డేటా ఏదైతే కావాలని మీరు అనుకుంటే అది మీరు డైరెక్ట్గా మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయండి. టెలిగ్రామ్ ఛానల్లో కదా, మన యూట్యూబ్ ఛానల్లో కామెంట్స్లో పోస్ట్ చేయండి. మేము తప్పకుండా టెలిగ్రామ్ ఛానల్లో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ట్రై చేస్తాను. దిస్ వాట్ అబౌట్ మన ఈ రేపటికి సంబంధించింది అండ్ లాస్ట్ వీక్ జరిగింది టోటల్. సో మన సబ్స్క్రైబర్స్ అయ్యండి, మీరు కానీ రెన్యూ కానీ చేసుకోండి, తప్పకుండా రెడీ చేసుకోండి. నేను ఒక వీడియో పెట్టాను కంపేరింగ్ టెలిగ్రామ్ మన క్యాండిల్ స్టిక్ చార్ట్స్ అండ్
మన మార్కెట్ వాల్యూ చార్ట్స్ రెండు కంపేర్ చేసి వీడియో పెట్టాను. దీన్ని ఒకసారి చూసుకొని మీకు కానీ కన్విన్సింగ్గా అనుకుంటే వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఎందుకంటే చాలామంది క్యాండిల్ స్టిక్సే ఫాలో అవుతుంటారు కాబట్టి మనది కొంచెం యూస్ఫుల్ అని మీరు అనుకుంటే మీరు తప్పకుండా వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. సో సబ్స్క్రైబ్ టు us ఇఫ్ యూఆర్ హ్యాపీ విత్ us. మా లైవ్ బై సర్చింగ్ చేసి ఒకసారి సబ్స్క్రైబర్స్ అండి రెన్యూ కాన్ చేసుకోండి అంటే తప్పకుండా రెన్యూ చేసుకోండి. థ్యాంక్ యూ.